నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో ఉన్న IC-814 కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ 1999లో జరిగిన రియల్ స్టోరీ. అప్పట్లో జరిగిన ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ హైజాక్ హిస్టరీలోనే టెర్రర్ అండ్ లాంగెస్ట్ హైజాక్. ఆ ఘటనలో ఫ్లైట్ కెప్టెన్గా ఉన్న దేవి శరణ్ తన అనుభవాలతో రాసిన ఫ్లైట్ ఇంటూ ఫియర్ పుస్తకం ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ తీశారు. ఇంతకీ ఆనాడు ఆ టెర్రర్ హైజాక్ ఎలా జరిగింది? 1999 డిసెంబర్ 24. అప్పట్లో భారత్లో వాజ్పేయి గవర్నమెంట్ ఉంది. మరో వారంలో కొత్త మిలీనియం 2000వ సంవత్సరం వస్తోంది. అయితే చాలా మంది ఆ రేర్ న్యూ ఇయర్ ఈవెంట్స్ కి భారీగా టూరిస్టులుగా వెళుతున్న సమయం అది. సరిగ్గా అప్పుడే ఒక 5 టెర్రరిస్టులు ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ని ఖాట్మండులో హైజాక్ చేశారు. ఖాట్మండునే టెర్రరిస్టులు ఎందుకు ఎంచుకున్నారు? పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత్లోకి రావాలంటే నేపాల్ సరిహద్దులనే ఎంచుకుంటారు. భారత్ నుంచి పారిపోయే టెర్రరిస్టులు ఎక్కువగా మన బార్డర్ కంట్రీ అయిన నేపాల్లో దాక్కుంటారు. అలా టెర్రరిస్టులు హైజాక్ మాస్టర్ ప్లాన్ కి ఎవరికీ పెద్దగా అనుమానం రాని ఖాట్మండుని ఎంచుకున్నారు. 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 నేపాల్ రాజధాని ఖాట్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ప్రయాణమైంది. ఆ విమానంలో 176 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఆ 176 మంది ప్రయాణికుల్లోనే కలిసిపోయారు టెర్రరిస్టులు. సాయంత్రం 4 గంటల సమయంలో ఫ్లైట్ టేకాఫ్ అవ్వగానే ముసుగులు ధరించిన మిలిటెంట్లు కాక్పిట్ సహా విమానాన్ని హైజాక్ చేశారు. ప్రయాణికుల కళ్లకు గంతలు కట్టారు. తల పైకెత్తితే చంపేస్తామని బెదిరించారు. విమానాన్ని లాహోర్కు తీసుకువెళ్లాలని, లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తామని పైలట్ దేవి శరణ్ ని బెదిరించారు. అక్కడున్న వారికి విమానంలో టెక్నికల్ పార్ట్ అంతా తెలుసు. కెప్టెన్ కి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టారు. తప్పని పరిస్థితుల్లో విమానాన్ని లాహోర్ వైపు మళ్లించాడు కెప్టెన్. విమానంలో ఫ్యూయల్ తక్కువగా ఉంది. దీంతో విమానాన్ని అమృత్సర్లో దించారు. అక్కడ విమానం ల్యాండ్ అవగానే మన భద్రతా దళాలు అటాక్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. అమృత్సర్లో ఉంటే తమ పని అయిపోతుందని హైజాకర్స్ కి అర్థమైపోయింది. ఫ్యూయల్ ఫిల్ చేసుకోకుండానే విమానాన్ని క్షణాల్లో హైజాకర్స్ టేకాఫ్ చేయించారు. అక్కడి నుంచి పాకిస్తాన్లోని లాహోర్ కి తీసుకువెళ్లారు. బట్ లాహోర్లో విమానం దిగేందుకు పర్మిషన్ దొరకలేదు. ఆ రిస్క్ పాకిస్తాన్ చేయాలనుకోలేదు. దీని వెనుక చాలా కారణాలు, కుట్రలు ఉన్నాయి. కానీ ఫ్యూయల్ నింపకపోతే క్రాష్ ల్యాండ్ తప్పదని కెప్టెన్ హైజాకర్స్ కి హెచ్చరించాడు. అప్పుడు ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి మాత్రమే లాహోర్ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత హైజాకర్లు విమానాన్ని లాహోర్ నుంచి దుబాయ్ తీసుకువెళ్లారు. అక్కడ 27 మంది ప్రయాణికులను వదిలేశారు. హైజాకర్లపై అటాక్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ UAEని కోరినా వర్కౌట్ కాలేదు. అప్పట్లో ఎవరూ భారత్ కి సాయం చేయడానికి ముందుకు రాలేదు. IC-814 విమానాన్ని దుబాయ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ఎయిర్పోర్ట్ కి హైజాకర్లు బలవంతంగా తీసుకువెళ్లారు. అంతవరకు కాందహార్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పటికీ అందరూ కాందహార్ని గుర్తుపడుతున్నారంటే కారణం 1999 హైజాక్ వల్లే. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల రాజ్యం. ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ తర్వాత రెండో పెద్ద నగరం కాందహార్. తాలిబన్ల ఆధీనంలోనే ఉన్న నగరం. టెర్రరిస్టులకు పుట్టిల్లు లాంటి ప్రాంతం అది. అందుకే హైజాకర్లు విమానాన్ని కాందహార్కి తీసుకువెళ్లారు. భారత్కి సహాయం చేద్దామన్న ఉద్దేశం అప్పటి తాలిబాన్ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఈ హైజాక్ వెనుక పాకిస్తాన్ ఉందని వారికి తెలుసు. ఈ విషయం కాంప్లికేట్ అవ్వాలన్న ఉద్దేశమే తాలిబాన్లకుంది. కాందహార్లో మన విమానాన్ని, ప్రయాణికులను వారం రోజులు బందీగా ఉంచారు టెర్రరిస్టులు. అప్పటి ఆపరేషన్లలో గ్రౌండ్లో అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో టెర్రరిస్టులకు సపోర్ట్ చేసింది పాక్ ISI ఏజెంట్లేనని, హైజాక్ సమయంలో వారు కాందహార్లో ఉన్నారని అజిత్ దోవల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే కాందహార్లో రెండో రోజే కమాండో ఆపరేషన్ పూర్తయ్యేదని అజిత్ దోవల్ అన్నారు. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. పాక్ ISI సపోర్ట్తోనే ఇదంతా జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. అప్పట్లో ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్ని హైజాక్ ఘటనను కవర్ చేశాయి. డిసెంబర్ కాబట్టి కాందహార్లో విపరీతమైన చలి. ఆ చలిలో వారం రోజులు ప్రయాణికులు నరకం చూశారు. వారికి సరైన భోజనం కూడా లేకుండా చేశారు టెర్రరిస్టులు. చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బట్ నో రిజల్ట్. కమాండో యాక్షన్ కి భారత్ సిద్ధమైన ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు. టెర్రరిస్టులకు పూర్తిగా వారు సపోర్ట్ చేశారు. ఒక ప్లాన్ ప్రకారమే ఇవన్నీ జరిగాయి. హైజాకర్లు అడిగిన డిమాండ్లు చాలా పెద్దవి. అది అతి పెద్ద టెర్రరిస్ట్ మసూద్ అజర్, అహ్మద్ ఒమర్ సయీద్, కశ్మీరీ మిలిటెంట్ ముస్తక్ అహ్మద్లను విడుదల చేయాలని వారు అడిగారు.
ఆ తర్వాత 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై దాడులు, 2019 పుల్వామా దాడులకు ఈ రాక్షసులే ప్రధాన కుట్రదారులు. ఈ ఉగ్రవాదులను వదిలేస్తే ఇలాంటిదేదో జరుగుతుందని ఆనాడు ఊహించే హైజాకర్ల షరతులను భారత ప్రభుత్వం అంగీకరించకుండా ఉండేందుకు ట్రై చేసింది. కానీ 170 మంది ప్రయాణికుల జీవితాలు 5 టెర్రరిస్టుల చేతుల్లో ఉన్నాయి. పైగా టెర్రరిస్టులకు పుట్టిల్లు లాంటి ఆఫ్ఘనిస్తాన్లో మన విమానం ఉండిపోయింది. ఇక వాళ్ల షరతులను అంగీకరించక తప్పని పరిస్థితి. హైజాకర్ల డిమాండ్లకు భారత్ తలొగ్గింది. మిలిటెంట్లను విడుదల చేయక తప్పలేదు. 1994లో కాశ్మీర్లో అరాచకం సృష్టించడానికి ఫేక్ పాస్పోర్ట్తో వచ్చిన మసూద్ అజర్ని మన భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ప్రధానంగా అతన్ని విడిపించడానికి వేసిన మాస్టర్ ప్లానే ఈ హైజాక్. ఆ తర్వాత మసూద్ అజర్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వారిని అప్పగించాక ఒక అంబులెన్స్లో హైజాకర్స్తో సహా అందరూ కలిసి పారిపోయారు. ఈ ఘటనలో కొత్తగా పెళ్లైన ఒక యువకుణ్ణి మిలిటెంట్లు చంపేశారు. మిగిలిన వారిని రక్షించుకోవడమే భారత్ సాధించిన విజయంగా చెప్పాలి. కానీ ఆ తర్వాత ఆ ఉగ్రవాదులు సృష్టించిన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. 8 రోజుల పాటు జరిగిన లాంగెస్ట్ హైజాక్ ఇదొక్కటే. ఆఫ్ఘనిస్తాన్లో ఉండడం, వారికి పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులను సపోర్ట్ చేసే ISI తోడు తాలిబాన్ల సపోర్ట్ ఉండడం వల్లే కేవలం 5 భారతదేశాన్ని ఇబ్బంది పెట్టగలిగారు. ఈ హైజాక్ వల్ల దేశానికి జరిగిన అతిపెద్ద నష్టం మోస్ట్ డేంజరస్ క్రూయల్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ని వదిలివేయాల్సి రావడం. 1994లో అజర్ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతన్ని విడిపించుకోవడం కోసం కశ్మీర్లో ఎన్నో కిడ్నాపులు చేయడం, ప్రభుత్వాన్ని బెదిరించడం లాంటివి చేశారు. ఆ తర్వాత ఈ హైజాక్ కుట్ర చేశారు. దీని వెనుక అల్ ఖైదా సపోర్ట్ కూడా ఉంది. మసూద్ అజర్ పాకిస్తాన్ వెళ్లి 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించి అరాచకాలు మొదలుపెట్టాడు. మొత్తానికి ది లాంగెస్ట్ హైజాక్గా ఆనాటి హైజాక్, ది డార్కెస్ట్ డేగా ఆనాడు హైజాక్ అయిన రోజు మిగిలిపోయాయి.